మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే జోష్లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన మనశంకర వరప్రసాద్ గారి చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని తాను ఎప్పుడూ బాక్సాఫీస్ కింగ్ అని మరోసారి నిరూపించారు. ఈ భారీ సక్సెస్తో రెట్టింపు ఉత్సాహంలో ఉన్న ఆయన ఏమాత్రం విరామం తీసుకోకుండా తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు గతంలో తనకు వాల్తేరు వీరయ్య వంటి సెన్సేషనల్ హిట్ అందించిన దర్శకుడు బాబీతో చిరంజీవి మళ్లీ జతకట్టారు. ఈ క్రేజీ ప్రాజెక్టు షూటింగ్ ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వాల్తేరు వీరయ్యలో వినోదం, మాస్ అంశాలను సమపాళ్లలో కుదిర్చిన బాబీ ఈసారి మెగాస్టార్ కోసం ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ను సిద్ధం చేశారు. బెంగాల్ నేపథ్యంలో సాగే ఈ కథలో చిరంజీవి మునుపెన్నడు లేని విధంగా ఊరమాసు లుక్లో కనిపిస్తారని సమాచారం. పూర్తి స్థాయి తండ్రి పాత్రలో చిరు నటిస్తుండడం ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రంలో చిరు సరసన ఆయన భార్యగా ప్రియమణి, కూతురిగా ఛాంపియన్ ఫేమ్ అనశ్వర రాజన్ కనిపించనున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారట. సెకండ్ హాఫ్లో ఆయన ఇచ్చే ఎంట్రీ సినిమాకే హైలైట్గా ఉంటుందని, కథను మలుపు తిప్పే కీలక పాత్ర ఇదని టాక్. వీరిద్దరితో పాటు బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు పరిశ్రమ వర్గాల్లో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇద్దరు అగ్రనటులు ఒకే స్క్రీన్పై కనిపిస్తుండటంతో థియేటర్లు దద్దరిల్లటం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దర్శకుడు బాబీకి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొస్తుందనేది జన బాహుళ్యంలో ఉన్న మాటే. అందుకే ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతి వరలోనే నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకటనారాయణ అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 3వ వారం నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకోనుంది. మరోవైపు ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మెగాస్టార్ బాబీ కాంబో మరోసారి తమ మ్యాజిక్ను క్రియేట్ చేస్తారేమో చూడాలి.